సంబంధించి ప్రజాగలంలో ఇచ్చినటువంటి అంటే మా కమిట్మెంట్ మేము చూపిస్తున్నాము, ప్రజలు ఏదైతే మా మీద పెట్టుకున్న నమ్మకం ఉందో, మేము ఏదైతే ప్రచార సభల్లో అంటే ప్రజాగలంలో ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉందో దాని ప్రకారం ముందుకెళ్తున్నాము అని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట నెరవేరిస్తే మంచి పని. నెరవేరిస్తే అని ఎందుకంటానంటే 3 సార్లు ముఖ్యమంత్రి, ఇది 4వ సారి ముఖ్యమంత్రి. ఏ తరంలో కూడా ఆయన చెప్పిన మాట పూర్తి చేసిన సందర్భం ఒక్కటి కూడా లేదు. ఆయన 40 ఏళ్ల రాజకీయ జీవిత చరిత్రలో 75 ఏళ్ల వయసులో ఆయన నా ద్వారా ఈ పని కంప్లీట్ అయింది అనే దాఖలాలు కనీసం మచ్చుకైనా ఒక్కటి కూడా ఉదాహరణగా కూడా చూపించలేని పరిస్థితి. కాబట్టి ఆయన చెప్తుంటాడు అంతే. ఈ బుల్లెట్ ట్రైన్ తెస్తాడు, అమరావతిలో ఒలింపిక్స్ పెడతాడు, ప్రపంచ రాజధాని కడతాడు, ఏదైనా చెప్తాడు. చెప్పడం అనేది అతనికి వెనతో పెట్టిన విద్య, అది నైజం. జరిగితే మంచిదే, జరిగితే మిమ్మల్ని మాత్రమే నేను పర్మిషన్ అడుగుతాను. ఎందుకంటే మళ్ళీ నాకు సమయం ఇవ్వలేదు, నన్ను అడ్డుకుంటున్నారు, నా వాయిస్ వినిపించనివ్వట్లేదు అని చెప్పి మీరు ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తారు. కాబట్టి మిమ్మల్ని అడిగి నేను క్వశ్చన్ చేస్తున్నా. ఓకే సార్, మీరు చెప్పింది వాస్తవమే. 3 సార్లు సీఎం అయ్యారు, ఇది 4వసారి అనుభవం ఉంటుంది. కానీ అనుభవంతో సంబంధం లేకుండా మా నాయకుడు అంతకు మించి చేశారంటున్నారు కదా. కంప్లీట్ చేసిన మీరు ఒక పని చూపించండి. 5 సంవత్సరాల్లో 15,000 గ్రామ సచివాలయాలు కట్టాం, 11,000 ఆర్బికే కేంద్రాలు కట్టాం, వీధి వీధి వాడవాడ ప్రభుత్వ పాఠశాలలు నాడు నేడు కింద బాగు చేశాం, ప్రభుత్వ ఆసుపత్రులు నాడు నేడు కింద రివైజ్ చేసేసి డోర్ టు డోర్ డాక్టర్ను పెట్టగలిగాం. ప్రజా వైద్యం విషయంలో గాని, ప్రజా విద్య విషయంలో గాని మేము ముందడుగులో ఉన్నాం. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయగలిగాం. మేము చెప్పుకుంటూ పోతే 17 మెడికల్ కాలేజీలు మా హయాంలోనే శాంక్షన్ అయినాయి. 3 పూర్తి కాలేదు సార్. ఇంటింటికి ఒక డాక్టర్ అన్నారు. ఎక్కడ నేను ఉన్నాను, ఏపీఏ సార్, పక్కా రాజమండ్రి గోదావరి పిల్లని మాకు తెలుసు. మీరు ఒక మాట వినండి, ఒక మాట. ఏది పూర్తి కాలేదు? పోలవరం పూర్తి చేస్తా అన్నారు, 3 క్యాపిటల్స్ అన్నారు, మెగా డిఎస్సీ అన్నారు, మద్యపాన నిషేధం అన్నారు, ఇట్లా చాలా చెప్పుకుంటూ వచ్చారు. మీరు ఏదైతే లిస్ట్ చెప్తారో దానికి ఆపోజిట్ గా నేను చెప్తాను. కాకపోతే కర్నూలులో హైకోర్టు బెంచ్ చెప్పనిస్తే అదే నేను అంతకుముందే మిమ్మల్ని పర్మిషన్ తీసుకొని క్వశ్చన్ చేయడానికి కూడా కారణం అదే. మాట్లాడిస్తే అని చెప్పి మమ్మల్ని మీరు అడ్డుకుంటారు కాబట్టి, ఒక్క ప్యానల్ మెంబర్ కాబట్టి మిమ్మల్ని పర్మిషన్ అడిగి నేను క్వశ్చన్ చేస్తాను. లేదంటే ఎవరిని నాకు మీరు డిబేట్లు కూడా ఫాలో అవ్వచ్చు, చూస్తుంటారు కాబట్టి ఎవరు నేను పర్మిషన్ అడగను, కేవలం మిమ్మల్ని మాత్రమే అడిగా. ఎందుకంటే ఒక నింద మా వైపు చూపిస్తూ ఉంటారు కాబట్టి. హైకోర్టు బెంచ్ కర్నూలులో వస్తుందా రాదా, రాకపోతే ప్రజా తీర్పు చూస్తారుగా. కళ్ళు మూసుకుంటే 4 సంవత్సరాలు అంతే కదా. మీరు ఆహ్వానిస్తున్నారా లేదా పాయింట్ చెప్పండి. జమిలీ ఎన్నికలు 27లోనే అంటున్నారు. పోన్లేండి, మీరు అనుకుంటే 2 సంవత్సరాలు కావచ్చు, సంవత్సరాలు కావచ్చు, సంవత్సరంలోనే కావచ్చు. అప్పుడైతే ఏది చేయలేరు కదా. అది మళ్ళీ ప్రజలకు పాజిటివ్ అవ్వచ్చు. అసలు సమయమే లేదు కదా, నెక్స్ట్ టైం ఇస్తే ఇంకా డెవలప్ చేస్తారేమో అని. మీరు ఆ పాయింట్ ని స్వాగతిస్తున్నారా, స్వాగతించడం లేదా? అంతే. జరిగితే స్వాగతిస్తున్నట్టే, అబద్ధమైతే మేమేం చేయలేము. నిజమైతే జరిగితే స్వాగతిస్తున్నట్టే. చేస్తే మంచిదే కదా, చేస్తామని చెప్పటంలోనే మతలబు ఉంది అంతే. ఓకే, సో మీరు స్వాగతిస్తున్నట్టే. ఏపీలో అన్ని పార్టీలు కూడా సారీ హైకోర్టు బెంచ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే. కానీ ఇచ్చిన దాంట్లో మీకు ఏమైనా పాయింట్స్ ఉన్నాయా? చేస్తారు చేయడం పక్కన పెడదాం చెప్పారు. మేమైతే వాస్తవంగా మేమైతే హైకోర్టే అక్కడ పెట్టాలనేది మా విధానము, న్యాయ రాజధానిగా చేయాలనేది మా విధానము. అయితే మాకు ఆ సమయము ఆ అవకాశము రాలేదు. ఇప్పుడు వచ్చినందుకు కనీసం బెంచ్ చెప్తామంటున్నారు. బెంచ్ అయినా చేస్తే, చెప్పడం కాకుండా చేస్తే మంచిదే. ఓకే.